ఇక కుజుడు. ఈ కుజుడు ఆయనకి పగడం ధారణ చేయాలి. పగడము అంటే ఈ పగడంలో 2 రకాలు. శ్వేత పగడము, శ్వేతం అంటే వైట్ కోరల్, అట్లనే రెడ్ కోరల్. పగడాన్ని కోరల్ అంటారు. ఈ కుజుడు గనక ఉచ్చస్థానంలో మకరంలో 12 డిగ్రీల నుంచి 22 డిగ్రీల వరకు మంచి బలంగా ఉంటాడు. మేషంలో 11 డిగ్రీల వరకు, 6 డిగ్రీల నుంచి 11 డిగ్రీల వరకు మంచి బలంగా ఉంటాడు. అలా ఆయా స్థానాల్లో అంటే మేషము, మకరం ఉచ్చస్థానం అవుతుంది, మేషము వృశ్చికము స్వస్థానం. కాబట్టి ఈ పగడం గనక ధారణ చేయడం అంటే, పగడం కనుక ధారణ చేయకపోతే ధైర్య సాహసాలు సరిగా ఉండవు, ధైర్యం కోల్పోతారు. అలానే జీవితంలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు బాగా ఎక్కువగా తీసుకుంటారు. అలానే దుర్భాషలు ఆడటం, వాక్కు సరైనటువంటి వాక్కు ఉండదు. అలానే వ్యసనాలు బారిన పడతారు. మూర్ఖత్వమైనటువంటి ధోరణ ఉంటుంది. విద్యలో సరైనటువంటి విద్య ఉండదు. విద్య ఎప్పుడూ కూడా ఆగి మధ్యలో మళ్ళీ కాస్త కొంతకాలం విద్యను వదిలివేసి, అంటే చదువును వదిలివేసి మళ్ళీ కొంతకాలం చదువుకుని అలా చేస్తూ ఉంటారు. అలానే అవమానాలు బాగా ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడూ కలహాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తల్లో ప్రత్యేకించి మనస్పర్ధలు బాగా ఎక్కువగా ఉంటాయి, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజుడు కనుక జాతకంలో కేంద్ర కోణాల్లో మిత్రలగ్నమయ్యి కేంద్ర కోణాల్లో ఉంటే ఆయా గ్రహస్థితిని బట్టి ఈ పగడం ధారణ చేయాలి. పగడం ధారణ చేయడం వల్ల ప్రధానంగా ఆరోగ్యం బాగుంటుంది. పక్షవాతం వచ్చేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పగడపు ధారణ చేస్తే పక్షవాతం రాకుండా ఉంటుంది. మంచి పగడపు ధారణ చేయాలి. అలానే దీన్ని ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అధీనంలో అభిషేకం చేయించి మంగళవారం పూట పొద్దున అభిషేకం చేయించి మంగళవారం పూట మధ్యాహ్నం 12:40 నుంచి 2 గంటల మధ్యలో ఈ పగడపు ధారణ అనామిక వేలు అంటారు. అంటే మన మధ్య వేలు పక్క ఉన్నటువంటి వేలు. ఈ పగడపు ధారణ చేయడం వల్ల అనాలోచితమైనటువంటి ఆలోచనలు చెయ్యరు. వ్యసనాల బాటి నుంచి బయటికి పడతారు. అలానే మంచి సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్యం ఉంటుంది. అలానే సంతాన సాఫల్యమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ పగడపు ధారణ చేస్తే సంతానం సాఫల్యం అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ప్రత్యేకించి శ్వేత పగడం, వైట్ కోరల్. ఈ వైట్ కోరల్ ప్రత్యేకించి సినీ రంగ సంబంధమైనటువంటి విషయాల్లో, అలానే కాంట్రాక్టర్స్, బిల్డింగ్ కాంట్రాక్టర్స్ సంబంధించినటువంటి వాళ్ళలో, అలానే రుణ బాధలతో బాధపడుతున్న వాళ్ళలో, రుణాలు తీసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అలానే రుణాలు ఇచ్చి రాలేనటువంటి వాళ్ళు, జాతకంలో ఈ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసి దానికి తగ్గట్టుగా
ఆయా స్థానం మంచి స్థానం అయితే ఈ పగడపు ధారణ చేయాలి. అది వైట్ కోరల్ చేయటం వల్ల ఇచ్చిన ఎవరికైతే డబ్బు ఇస్తారో ఆ డబ్బు వెనక్కి వస్తుంది. మంచి సంఘంలో గుర్తింపు ఉంటుంది. రుణబాధలు తగ్గుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అప్పుల్లో ఉన్నవాళ్ళు, దీర్ఘకాలీనమైనటువంటి అప్పుల్లో ఉన్నవాళ్ళు కూడా చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇది ప్రతి 21 రోజులకి సుబ్రహ్మణ్య స్వామివారి దగ్గర అభిషేకం చేయించి స్వామివారి దగ్గర పెట్టి ధారణ చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఈ పగడపు ధారణ 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళు, ఇది జాతకం లేనటువంటి వాళ్ళు ఈ సంఖ్యలలో ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు ఈ పగడపు ధారణ చేయడం చాలా మంచిది. అలానే ఆర్మీ రంగంలో, డిఫెన్స్ రంగంలో, పోలీసు రంగంలో పరీక్షలు ఉత్తీర్ణత స్థితిలో అవడానికి, అలానే ఆర్మీ రంగంలో వెళ్ళే వాళ్ళకి ఈ పగడపు ధారణ చేయడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిణామాన్ని, మంచి ఉన్నత స్థితిని ఇస్తుంది.